హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ కావడంతో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడం అయితే జరిగింది. ఈ తరుణంలో హౌస్లో ఉన్నటువంటి రోహిణితో మాట్లాడటం జరిగింది. రోహిణితో మాట్లాడుతూ నాగార్జున రోహిణిపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా గత వారం ఈ వారం రోహిణి నీ పర్ఫార్మెన్స్ అయితే 100కి పైనే ఉంది, 100కి దిగువనైతే లేదు అంటూ ప్రశంసల జల్లు కురిపించడంతో రోహిణి తెగ సంబరపడిపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత వారం నువ్వు మెగా చీఫ్ అవ్వడం కానీ, ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్లో కంటెండర్ అవ్వడం కానీ టాస్కుల్లో ఇరగదీసేసావు. ముఖ్యంగా నేను కూడా అయితే టికెట్ టు ఫినాలే నువ్వే సొంతం చేసుకుంటావు అనుకున్నాను, కానీ చివరి లెవెల్ టాస్క్ అయినటువంటి ఫైనల్ టాస్క్లో కొంచెం తడబాటుకు గురయ్యి ఓడిపోయావు. లేకపోయింటే టికెట్ టు ఫినాలే నీదే అనుకున్నాను రోహిణి, నీ ఆట ఆ తీరుగా కనిపించింది నాకు అంటూ నాగార్జున చెప్పడంతో, ఓయమ్మ సార్, మీరు నా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు అంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను టికెట్ టు ఫినాలే గెలవకపోయినా, ఈ సీజన్లో విన్నర్ కాకపోయినా నీ మాటలే నాకు విన్నర్ కంటే ఎక్కువ సార్ అంటూ రోహిణి తెగ సంబరపడిపోయింది. సో ఫైనల్గా రోహిణితో మాట్లాడుతూ, రోహిణి నీలాగా గేమ్ స్పిరిట్తో అడుగులు ముందుకు వేయాలి. నేను ఆడలేనేమో, నేను ఈ టాస్క్ ఓడిపోతానేమో అని కాకుండా నేను కూడా గెలుస్తాను, నేనెందుకు గెలవను అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తే విజయం ఎవరి సొంతమైన అవ్వాల్సిందే అంటూ నాగార్జున అయితే చెప్పాడు. సో రోహిణిపై నాగార్జున ప్రశంసల జల్లు కురిపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని విషయాలపై ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.